ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. నేను రమారావి. ఒక కథ చెప్పుకుందామండి. బోధిసత్వుని కాలంలో అంటే బుద్ధుని కాలంలో ఆయన తాలూకు ఇద్దరు శిష్యులు, ఇద్దరు భిక్షకులు ఎక్కడికో వెళ్తున్నారట. ఇద్దరు కలిసి అంటే భిక్షాటనకు బయలుదేరారు. అలా వెళ్తుంటే ఏమైందట, మధ్యలో ఒక కాలవ వచ్చింది. కాలవ వచ్చేసరికి ఆ కాలవ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉందట. ఒక 18, 20 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి బిక్కమొహం వేసుకుని నుంచింది. ఒక 3-4 నెలల గర్భవతి, సన్నగా పొట్టిగా ఉంది. అయితే ఏమమ్మా ఇక్కడ నిలబడ్డావు అని అడిగారు. ఏదో మాట వరుసకి అడిగితే, నేను ఇది దాటలేకపోతున్నాను, నాకు భయంగా ఉంది, చాలాసేపటి నుంచి నుంచున్నాను, నన్ను మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఎత్తుకుని ఈ నది కాస్త కాలవ దాటిస్తారా బాబు అని అడిగిందట. అడిగేసరికల్లా ఒక శిష్యుడు, ఇంకా నయం, ఆడాళ్ళని ముట్టుకోకూడదు మేము, అబ్బాయి అది పనికిరాదన్నాడు. రెండో శిష్యుడు, అలాగేనమ్మా, దానికేం భాగ్యం, జాగ్రత్తగా పట్టుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని అవతలకి తీసుకెళ్ళాడు. ఎంత, ఒక 8-10 అడుగుల మేర, అంత మేర నడవటం. ఆ అమ్మాయి నీళ్ళల్లో దిగడానికి భయపడింది. గర్భవతి అవటం వల్ల మరీ భయం వేసినట్టుంది. సరే తీసుకెళ్ళాడు, దింపేశాడు. దింపేసేసరికి మొదటి శిష్యుడికి ఒళ్ళు మండిపోయింది. స్త్రీలను ముట్టుకోకూడదు, మనం సన్యాసులం, భిక్షుకులం, వీడేమిటి ఇలా ముట్టేసుకున్నాడు? అయ్యయ్యో, ఇప్పుడు వెళ్ళాక గురువుగారికి ఏం చెప్పాలో, అంటే వీళ్ళకి బోధిసత్వుడు బుద్ధుడే కాకుండా ఇంకా మధ్యలో చాలామంది గురువుగారులు ఉంటారు కదా, ఏం చెప్పాలి, మన దగ్గర ఉన్న పీఠంలో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు, వీడు ఇలాంటి పని చేశాడు, ఎలా ఈ పాపాన్ని కడుక్కోగలడు, చాలా ఆలోచించేస్తున్నట్ట. మల్లగుంతాలు పడిపోతున్నాడు లోపల. అడిగేయాలనుంది, తిట్టేద్దామనుంది, కేకలేద్దామనుంది, ఏమనాలో తెలియటల్లా. మొత్తానికి ఒక పావుగంట 20 నిమిషాలు నడిచాక పిగుల్చుకున్నాడనమాట లోపల నుంచి వస్తున్న ఉద్రేకాన్ని. అదేమిటి భిక్షు అలా చేసావు, అమ్మాయిని ముట్టుకున్నావు, అమ్మాయిని ఎత్తుకున్నావు, నువ్వు అలా ఎలా చేయగలిగావు, ఈ పాపరక్షాలను ఎలా చేసుకుంటావు నువ్వు అని అడిగాడు. ఎత్తుకున్న ఆయన అన్నాడు, నేను ఇందాక ఎప్పుడూ ఆమెను దింపేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావు ఆమెని, నేను దింపేశాను ఎప్పుడో అని నడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు మోస్తారు, ఎవరు దింపుతారు? ఈ దింపటం, మోయటం అండి జీవితంలో చాలా అవసరం. ఏ సంఘటననైనా, ఏ విషయాన్నైనా మోస్తూ ఉండేవాడు. చూసింది కూడా మోస్తారు కొంతమంది. వీళ్ళు ఎలా అవుతారంటే కాడెద్దులు లాగా అవుతారు, బరువులు మోసే ఎద్దులాగా, లేకపోతే ఇంకేమంటారు, లోడ్ బ్యారియర్స్ లాగా మోతలు మోసుకుంటూ ఉంటారు. ఈ మోసే వాళ్ళకి నడక గబగబా వెళ్ళదండి. మోసే వాళ్ళ జీవితం స్పీడ్గా ఉండదు, తప్ప నడక నడుస్తుంది, నిదానంగా నడుస్తుంది, కాలం కదలదు, మోతలు ఎక్కువైపోతాయి. అసలు మోసే గుణం గనక ఉంటే అందరినీ మోస్తాం, అన్నిటినీ మోస్తూ ఉంటాం. ఈ మోయడం అంటే ఏమిటి అనేది ఒక క్లియర్గా మాట్లాడుకుందాం మనం. ఏదైనా ఒక ప్రత్యేక సంఘటన, చిన్నతనం నుంచి కూడా, చిన్నతనంలో కూడా ఎవరైనా మనని చిన్నగా తక్కువ చేయటం, ఇంకొకరిని పెద్దని చేయటం, పిల్లల్ని కేకలేయటం, పిల్లల్ని కొట్టటం, చిన్నతనంలో జరిగిన దుస్సంఘటనలు, అబ్యూజింగ్ లాంటివి, అవి మనసులో ఒక చెరగని బలమైన ముద్రలు వేసుకుని ఉండిపోతాయి. వ్యక్తులు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం, మనం ఇబ్బంది పడితే ఈ పాత సిచ్యువేషన్ తోటే ప్రతిదానిని పోల్చుకుంటూ నడుస్తూ ఉంటాం. దాన్ని అక్కడ వదిలేస్తే అంత బేర్ చేయం, అంత ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ వదిలేయటం కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఎవరికైనా చెప్పుకుని స్వాంతన పొంది వాళ్ళతోటి మాట్లాడి, ఇవి ఇలా జరుగుతాయి, దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదని గనక మనం తెలుసుకున్నాం అనుకోండి, తెలుసుకుంటాం అప్పుడప్పుడు, పెద్దవాళ్ళకి చెప్తాం కదా చిన్నప్పుడు, తెలుసుకుంటే దాన్ని వదిలేయటం కొంతమంది మనస్తత్వం. పెద్దవాళ్ళకి చెప్పలేకపోయి లోపలే దాచుకుని భయంతో, బాధతో, బరువుతో అలా మోసుకుంటూ తిరిగేవాళ్ళు ఇంకొంతమంది. చిన్నతనం కాబట్టి తెలీదు, చిన్నతనం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాక కూడా వ్యక్తుల్ని మోస్తుంటారు. ఏదైనా ఒక చిన్న అవమానకరమైన సంఘటన, ఏదైనా అవతల వాళ్ళు మనని హర్ట్ చేయటము, మనని ఇబ్బంది పెట్టడము, వ్యక్తుల వల్ల, ఒకళ్ళ వల్ల కాకుండా 2-3 ఒకే రకంగా మనతోటి బ్యాడ్ బిహేవియర్ చేయటము, ఇబ్బంది పెట్టడం అని, ఇక దాన్ని మర్చిపోలేక ఎంతసేపు తవ్వటం, దాని మీదే మాట్లాడటం, దాని గురించే ఆలోచించటం, ఇవన్నీ కూడా ఈ డిప్రెసివ్ లక్షణాల్లో భాగాలే. మొట్టమొదట బరువుని మోయటం మానేయాలి.
ఇప్పుడు నాకే ఒకళ్ళకి చిన్నతనంలో ఎవరో ఒకళ్ళు మనం వినేవాళ్ళ సంగతి చెప్తున్నాను. నేనని కాదు. వినేటప్పుడు ఈ సంగతి వింటున్నప్పుడు చిన్నప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందండి. నేను దాన్ని మర్చిపోలేకపోతున్నాను అని చెప్తారు. మర్చిపోవటానికి మన దగ్గర ఒక మంచి మెథడ్ ఉందండి. చిన్నప్పటి దుస్సంఘటనని ఎవరి దగ్గరైనా చెప్పండి. ఏం పర్వాలేదు, అప్పుడెప్పుడో జరిగింది కదా, చెప్పండి. చెప్పి ఆ చెప్పటం కూడా వాళ్ళు మనకి క్లోజ్ వాళ్ళు లేకపోతే ఇంకోటో వీళ్ళు తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి చెప్తారో అలాంటి వాళ్ళకి కాదు. ఓపెన్గా మీరు ఎవరి దగ్గర మాట్లాడగలరో వాళ్ళు. బాగుందా? ఇప్పుడు ఓపెన్గా మాట్లాడడానికి మనకు ఎవ్వరూ దొరకల. మనతోటి మనం కూడా మాట్లాడుకోవచ్చు. ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా అద్దం దగ్గర కూర్చోండి. ఇది పెద్ద అద్దం కావక్కర్లా, చిన్న అద్దమైన. జరిగిన దాన్ని రీడ్ అలౌడ్ లాగా సే అలౌడ్ పైకి చెప్పండి. అప్పుడు ఏం జరిగింది, ఎవరు మనని ఏం చేశారు చెప్తుంటే దుఃఖం వచ్చేస్తుంటుంది, లోపల నుంచి ఏడుపు వచ్చేస్తుంది, భయం వేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. కాకపోతే ఎవరు లేరు కదా, ఎవరు లేరు కాబట్టి మనమే ఎంత ఏడవగలిగితే అంత ఏడ్చేయండి. మీకు మీరే చెప్పుకుంటున్నారు. బాగా ఎంతసేపు దుఃఖం వస్తే అంతసేపు దుఃఖించండి. సగం బరువు తీరిపోతుంది. ఈ దుస్సంఘటనలని, ఇబ్బంది పెట్టే వాటిని చెప్పటం కానీ రాయడం కానీ చాలా ఈజీగా రిలీవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. మర్చిపోండి అని చెప్తామనుకోండి, ఎలా మర్చిపోతారు? చెప్పడం సులువు కాదు, చాలా సులువు చెప్పడం, కానీ చేసేటప్పుడు కష్టం కదా. ఎలా మర్చిపోతాం? గుచ్చుకుంటూ ఉంటుంది లోపల. శరీరానికి ఏముందో చిన్న దెబ్బ తగిలితే హీల్ అయిపోతుంది, కానీ మనసు గాయాలు హీల్ అవ్వవు కదా. దాన్ని హీల్ చేయాలంటే మనం జీవితం మీద ఆసక్తిని కలిగి ఉండాలి, జీవితంలో ముందుకెళ్ళాలి. ఈ వెనక బరువుని మోసుకుంటూ నేను వెళ్ళలేకపోతున్నాను అని తెలుసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. మన పురాతనమైన సంఘటన వల్ల, పాత వ్యవహారాల వల్ల, పాత ఇబ్బందుల వల్ల మనం ఇప్పుడున్న భవిష్యత్తులో ఈరోజు ఉన్న మంచి విషయాన్ని కూడా గ్రహించలేకపోతుంటే ఇప్పుడున్న ఎసెన్స్ అంతా పాడైపోతుంది కదా. లైఫ్ వాసన లేని పువ్వులాగా అయిపోతుంది. జీవితం మనకి కొత్త కొత్త ఎక్సైట్మెంట్స్ ఇస్తుందండి. పాత బరువుని మోసేవాడు కొత్త ఎక్సైట్మెంట్ని తీసుకోలేరు. మీ మెడ వంగిపోయి ఉంటుంది, నడుము వంగిపోయి ఉంటుంది, తలకాయ మెడ కిందకి వంచేసుకుని నడుము కూడా వంగిపోయి నేలకి దిగిపోయిన వాడు బయట కనపడుతున్న రంగురంగుల ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతారు? చూడలేకపోతాం. దాన్ని చూసేందుకు ప్రయత్నం చేయాలని భావించేవాళ్ళు ఈ వంగిన నడుముని, మెడని నిటారుగా చేయటానికి ప్రయత్నం చేయండి. మీలో మీరు ఎవరిదైనా సహాయం తీసుకోగలిగారా? వెల్ అండ్ గుడ్. లేదా మీకు మీరు సహాయకారిగా ఉండండి. మొట్టమొదట మనని మనం ప్రేమించుకోవాలి. నేను చాలా కష్టపడుతున్నాను, నాకు ఎంత పని అయిపోయిందో అని సెల్ఫ్ పిటీకి లోనవ్వద్దు. నేను బతకాలి, నేను హాయిగా ఉండాలంటే నా నెత్తి మీద ఉన్న బరువుల్ని నేను వదిలించుకోవాలి. వ్యక్తులని మోయొద్దు, సంఘటనలని మోయొద్దు, గతాన్ని మొయ్యకండి. తప్పదు, మనతో పాటే ఉంటుంది. మన నీడలాగా మన గతాలు అవి మనని వెన్నాడకుండా ఉండవు. వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనం జీవితంలో మార్పును సాధిస్తాం, ముందుకెళ్ళగలుగుతాం. దానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సాధారణంగా, అంటే మన సమాజంలో జరిగేదే చెప్తున్నాను, ఆధ్యాత్మికత వైపుకి మళ్ళుతారు. ఈ ఆధ్యాత్మికత అంటే నిజంగా డీపెస్ట్ ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ అని అనడానికి వీల్లేదు. దాన్ని అక్కడికి వెళ్ళకుండా ఏం చేస్తారు, భగవంతుడు, గుడి, గోపురం, పూజ ఏదైనా చదువుకుంటూ ఉండటం. ఇవి కూడా మళ్ళీ బరువులు అయిపోతాయి. ఏదైనా తప్పు చేశానేమో, ఏదైనా పొరపాటు చేశానేమో, అదేదైనా అవ్వగానే దీనివల్లేనేమో అని భయం. ఇంకా చదువుదాం, ఇంకోటేదో పెట్టుకుందాం అని జీవితాన్ని ఇంకా క్లమ్జీగా చేసేసుకుంటాం. ఏ బరువు వల్ల మనం ఈ భగవంతుడి వైపు మళ్ళుతున్నామో, అంటే స్తోత్రాలు, పూజల వైపు మళ్ళుతున్నామో ఆ బరువుని వదిలించుకోండి. ఒకవేళ నిజంగా మీకు తత్వజ్ఞానం కావాలి, భగవద్జ్ఞానం కావాలంటే పూజా పునస్కారం భగవంతుడి వైపుకి తీసుకెళ్ళవమని. అవి తాత్కాలికం, చాలా చిన్నవి. ఈ పూట ఆకలిస్తే ఈ పూట అన్నం తిన్నట్టు. ఫ్యూచర్ ఆలోచించడానికి అందులో ఏం వ్యవహారం లేదు. అది ఆలోచించాలంటే వేరే సంగతి ఉంది దానికి. ప్రస్తుతపు ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి మనం తాత్కాలికమైన దాని వైపుకి మళ్ళుతున్నాం. జనరల్గా చేసేదే. మనకు టెన్షన్ రాగానే నేనైతే ఆపదామ భారతాన 100 సార్లు చదివేసుకుంటాను, లేకపోతే ఏ పంచాయతీ స్తోత్రమో చదివేసుకుంటాను. నేను కూడా చేస్తాను. అది వదిలేయాలి అక్కడ.
వదిలేసేయాలి ఆ రోజుకి. అప్పటికి శాశ్వతంగా అదే పరిష్కారంగా భావించద్దు. మొట్టమొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. నేను కుంగిపోతున్నాను ఈ పాత వ్యవహారాలతోటి, పాత బాధలతోటి, చిన్నప్పటి ఇబ్బందులతోటి, లేదా ఇతరులు ఎవరైనా అవమానిస్తే దానివల్ల నేను కుంగిపోతున్నాను. ఈ కుంగుబాటు నుంచి నేను బయటకు వచ్చి నా జీవితాన్ని నార్మల్గా చేసుకోవాలని మిమ్మల్ని మీరు ఏమనాలంటే సరిగ్గా మోటివేట్ చేసుకోండి. మీ మోటివేషన్కి ఇలాంటి మాటలు ఏవైనా ఉపయోగపడతాయి. ఇలా కనుక ముందుకెళ్తే మీకు కుంగుబాటు ఉండదు. దానివల్ల మీతో పాటు మీ చుట్టూతా ఉన్న ప్రపంచం అంతా కూడా హాయిగా ఉంటుంది. లేకపోతే మనం కుంగిపోయి మనతో పాటు ఉన్న ఇతరులను కూడా కుంగుబాటుకు లోనయ్యేలాగా చేస్తామండి. మనతో జీవితం ఇంట్రెస్టింగ్గా ఉండదు. పక్క వాళ్ళకి, మన పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. వాళ్ళు భరించలేరు. ఎంతసేపు అమ్మ కుంగిపోయే ఉంటుంది అనుకుంటారు. అమ్మే కాదు, నాన్న కూడా. చిన్నప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను అని చెప్పకూడదు. అందరికీ ఉంటాయి. రకానికి ఒక కష్టం ఉంటుంది. అది న్యాచురల్, ఇది సహజం. ఇలా అవుతుంది. నేను ఇప్పుడు బెటర్గా ఉన్నాను అని కనుక భావించారా, సింపుల్గా లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.